రాము గారితో అఫ్కోర్స్ ఐ వర్క్డ్ అ లాట్ విత్ హిమ్, గ్రేట్ డైరెక్టర్, హీస్ అ గ్రేట్ లెజెండ్ అని అంటూ మనందరం ఉంటాం. బట్ ఐ జస్ట్ రియలైజ్డ్ ఇఫ్ హీస్ రియలీ అ లెజెండ్, I think it's only with Ice Cream 2 I've realized. I'm sorry to say this, sir. The reason is, ఇప్పుడు సత్య, ఇప్పుడు కంపెనీ తీస్తే రాము గారు నా ఉద్దేశం దిస్ కైండ్ ఆఫ్, అంటే ఇక్కడ టేకింగ్ టెక్నాలజీ క్వశ్చన్ కాదనేది నా ఉద్దేశం అండి. అఫ్కోర్స్ వీ యూజ్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ, బట్ ద క్వశ్చన్ ఈజ్, ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఏంటంటే ఆయన థాట్ ప్రాసెస్ని సినిమా రూపంలో పెట్టడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాసెస్ అని అనుకున్నా అండి. బట్ చేస్తుండగా అర్థమైంది ఏంటంటే ఆయన థాట్ ప్రాసెస్ కాదు, ఎవరికైనా థాట్ ప్రాసెస్ని సినిమా రూపంలో ఫాస్ట్గా పెట్టడానికి ఐ థింక్ ఇట్స్ అ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఫాస్ట్గా పనిచేశానా, అరుణ్ ఫాస్ట్గా పనిచేశాడా, వాళ్ళు ఫాస్ట్గా పనిచేశారా, అఫ్ కోర్స్ దట్స్ ఆల్ సెకండరీ అండి. అరుణ్ హెస్ డన్ ఎ గుడ్ జాబ్. బట్ ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ రాము గారు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి ఈ టెక్నిక్, ఈ టెక్నాలజీ బాగా సహకరించింది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ రాము గారు, I think it is applicable to one and all. So I purely think ఇప్పుడు కనుక సత్య తీస్తే రాము గారు అంతకన్నా ఎఫెక్టివ్గా, అంతకన్నా ఎక్స్ట్రాడనరీగా తీస్తారని నా ప్రగాఢ నమ్మకం. ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద న్యూ వే హీఈస్ ట్రైంగ్ టు సీ. దీంట్లో మనందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందండి. అంటే ఆ న్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమిటి అనేది అయితే ఐస్ క్రీమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. So that is the reason I'll say I think he's truly a legend after I realized after Ice Cream 2. Thank you.